నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. 12 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఆడుకుంటూ పాడుకుంటూ స్కూల్కి వెళ్ళేదాన్ని. 6th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక అన్నయ్య ఇలా మిస్బిహేవ్ చేయడము ఇలా చేయడము చేశాడు. మేము అప్పుడు ఆ 12 ఇయర్స్లో అన్నయ్య అనే పిలిచేదాన్ని. అయితే ఏమైందో తెలియదు, సడన్గా ఇట్లా నా మీద 2 సార్లు ర్యాప్ అటెంప్ట్ చేశాడు. మీకు ఇట్లా బిస్కెట్లు ఇవన్నీ ఇస్తున్నాడు, అన్నయ్య ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు అని మీరు ఎప్పుడు మీ నాన్నగారికి కానీ అమ్మకి కానీ చెప్పలేదా స్కూల్ నుంచి వచ్చినాక? చెప్పలేదు మేడం, అదే నేను చేసిన తప్పు. మరి రేప్ అటెంప్ట్ జరిగినప్పుడు అది నీకు చాలా బాధతో భయంతో కూడిన అవును, వ్యవహారం కదా, అప్పుడు అవును. కూడా చెప్పలేదా? 2 times అయ్యింది అంటున్నారు. నేను చెప్పలేదు మేడం, భయంతో చెప్పలేదు. అవి ఇవి తినిపించి మరి నాకు ఏమవుతుందో ఏం లేదో తెలియదు మేడం. ఆ పెట్టిన దాంట్లో ఏముందో లేకుంటే అది నాకు అవగాహన లేదు, అది తెలియదు. ఇది తప్పు, ఇది ఇలాంటిది అట్లా ఇట్లా నాకు ఏ అవగాహన లేదు. నేను 6th క్లాస్లో ఉన్నా మేడం అప్పుడు. సో నేను 12 ఇయర్స్కి ఇలా జరిగిపోయింది. జరిగిపోయాక ఒక 3 months 4 months నాకు డేట్ అవ్వలేదు, పీరియడ్ అనేది రాలేదు. అప్పుడే నీకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ఆ వయసులో? అవును మేడం. స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి అమ్మతో చెప్పాను. నేను అప్పటికి అన్నయ్య అనే పిలుస్తున్నా, నాకేమీ తెలియదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నా, కానీ అన్నయ్య అనే ఫీలింగ్తోనే వెళ్తున్నా. నాన్న ఇప్పుడు ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు, అది ఇది అంటే, చచ్చిపోతావా చచ్చిపో, లేదా పెళ్లి చేసుకో. కనికరించాల్సింది మీ అమ్మా నాన్న. ఒక తప్పు చేసిన వ్యక్తిని ఏ రకంగా పనిష్ చేయాలని వాళ్ళు చూసుకోవాలా? సమాజము స్వార్థం. ఆ రోజు పడ్డ నరకం ఇంకా నా జీవితంలో అసలు ఎప్పుడు ఊడలేదు. డెలివరీ 2 రోజులు మేడం, ఒక్క రోజు కాదు, 1 hour కాదు, 2 hours కాదు, 2 రోజులు. నార్మల్ డెలివరీ సిజేరియన్? నార్మల్ డెలివరీ అయింది. అమ్మో, 2 రోజులు. అసలు హాస్పిటల్లో నేను చూసిన నరకము ఎవ్వరు చూడలేరు మేడం. ఆ రోజు ఎలా అంటే అసలు తట్టుకోలేకపోయినా నేను. అన్ని పెయిన్స్ నా హ్యాండ్స్తో చెక్ చేస్తున్నారు, అసలు ఏమేమో చెక్ చేస్తున్నారు, నాకు అసలు ఏమి అర్థం కాలేదు. దీనికంటే చచ్చిపోవడమే మేలు, చచ్చిపోతా నేను అన్నంత అనిపించింది. అయినా కూడా ఎవరు కనికరించి చూడలేదు మేడం అప్పటికి కూడా. ఫ్యూచర్ ఇంకా అక్కడ ఉండే డాక్టర్స్ ఇంకా ఫ్యూచర్ చూడలే, అమ్మాయి ఆపరేషన్ అది ఇది అయితే వీక్ అయిపోతుంది, అమ్మాయిని బతికించలేము, లోపల బతికించలేము, ఇంకా ఎలాగో చేయలేమని చెప్పి తల్లి ఇట్లా అట్లా ఇట్లా పడుతున్నా నాకు తెలుసు. మాకు అప్పులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని చేసాము. నాన్న కూడా ఇలానే యాక్సిడెంట్లో చనిపోయాడు. నాకు ఇప్పుడు అమ్మ కూడా పరిస్థితి బాలే, తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. 2 తమ్ముళ్ళు, పెద్ద తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి పెద్ద తమ్ముడికి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.